సిరి సిరి ఏమైంది సిరి సిరి వీలైనంత తొందరగా అమ్మాయికి ఆపరేషన్ చేయించాలి, లేదంటే తను చనిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. బావా, రే బావా, ఏమైందిరా? ఏమైంది చెప్పురా బావా. అరే బావా, అర్జెంటుగా మనీ కావాలరా. అరే కొంచెం మనీ ఉంటే అరేంజ్ చేయరా. అరే కొంచెం మనీ కావాలరా, అర్జెంట్ రా. అరే ప్లీజ్ రా బావా, కొంచెం మనీ ఉంటే చూడరా. అరే కొంచెం అర్జెంటుగా రా. అరే ప్లీజ్ రా, మళ్ళీ ఇచ్చేస్తాను రా. కష్టాలు అనేవి క్యాలెండర్లో తేదీలు కావు, ఒకటి తర్వాత రెండు రావడానికి. ఎప్పుడు వస్తాయో ఎలా వస్తాయో మనకి తెలీదు. నా కథ కూడా అలానే మొదలైంది. సో బంధువులకు మిత్రులకు తెలియజేద్దామనగా, మొన్న నా బైక్ లోకేష్ గారు తీసుకెళ్ళాడు, పంచర్ చేసి తీసుకొచ్చాడు యాద్దవ్వ. ఆ మొన్న శివగాడు పెట్రోల్ అయిపోగొట్టి తీసుకొచ్చాడు యాద్దవ్వ. సో మీ అందరికీ తెలియజేద్దామనగా, నన్ను ఎవడు బండి అడక్కండి. ఇట్లు ప్రేమతో మీ రాజుగాడు. వీడేదో స్టేటస్ పెట్టాడు. మిత్రులకు తెలియజేద్దామనగా, మొన్న నా బైక్ లోకేష్ గారు తీసుకెళ్ళాడు, పంచర్ చేసి తీసుకొచ్చాడు యాద్దవ్వ. ఆ మొన్న శివగాడు పెట్రోల్ అయిపోగొట్టి తీసుకొచ్చాడు యాద్దవ్వ. ఒరే, దాన్ని ఎవడైనా బండి అంటారా? ప్రపంచంలో ఎవడైనా దాన్ని బండి అంటారా? క్లచ్ ఉంటే బ్రేక్ పని చేయదు, బ్రేక్ ఉంటే క్లచ్ పని చేయదు. నీ అబ్బా మళ్ళీ ఆ బండి ఇవ్వడానికి నీకు బిల్డప్. నీ బండి వద్దు, బొక్క వద్దు. సరే సరే పిసనారా తెలుసు, మరి ఎంత పిసనారా నువ్వు? దొబ్బాయి బొక్క. ఒరే బావా, ఆ సంగమేశ్వరుడు కూతురు ఉంది కదా, దానికి మన సురేష్ గౌడ్కి ఏదో ఎఫ్ఐఆర్ ఉందిరా బావా. మొన్న థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు నాకు కనిపించారు. కానీ బావా, కత్తిలా ఉండదు ఫిగర్ మాత్రం. కానీ ఆడికి ఎలా పడిపోయిందో నాకేం తెలియడం లేదురా. మళ్ళీ వాళ్ళ బాబేమో, నా కూతురు పెద్ద అమాయకురాలు, దానికి ఏడు తెలియదు అంటాడరా. ఒరే బావా, నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు? అమ్మాయి చాలా మంచిదిరా. ఎలా అది పెద్ద బోకురా బావా, నేనే చాలాసార్లు ట్రై చేశాను దాన్ని గెలికిద్దామని. అమ్మా దేవసన కొడదు, నీ నోటి తెలవాలి, నీ పిల్ల మొగిసిందిరా చేస్తున్నాడు. పోనం పోగల ఊరి మీద తిరిగి. రే బావా, చెప్పాలి కదరా. చూసుకోవాలి కదరా బావా, దోలు తీరిందా? ఎలా బొక్కకూడదు. అరే అలా కాదురా బా, ఇలా రా. బొక్కడు ఎప్పుడు నన్ను ఎరిగెత్తావరా?
ఆడిప్పుడు ఏమనుకుంటారు ఏటో నీతో మరి ఇప్పుడు ఏటికి రాంటారు ఆయన. ఏమమ్మా కోటకు డబ్బులు లేక సైకిల్ కట్టి అమ్మేత్తనం ఏంటి? అలా ఊరి మీద పడి తిరిగే బదులు ఉద్యోగం చేసుకోవచ్చు కదరా. నా ఉద్యోగం మాట తర్వాత నీ కూతురు ఆ నవీన్ కూడా థియేటర్ దగ్గర కనపడ్డారు. ముందెళ్ళాలి సంగతి చూడు. ఈ నోటి దోల వల్ల నీ పిల్లలు నిన్ను వదిలేసి ఎలా బోకలది నీ నోట్లు నోరెట్ట నాది తప్పురా. ఎరా తమ్ముడు, డబ్బుని సేవ్ చేసే విధానాలు. మంత్లీ బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. నీడ్స్ అండ్ వాంట్స్ సపరేట్ చేయండి. శాలరీ వచ్చిన వెంటనే సేవింగ్స్. స్మాల్ ఎక్స్పెన్సెస్ని ఇగ్నోర్ చేయకండి. ఆ రాజుగాడు ఆ గుంట కోసం గణేష్ గారితో గొడవ పడ్డాడట. అవునా చెల్లి? అసలేం తెలియని అమ్మాయికిరాలాగా ఉంటుంది కదే ఆ గుంట. అయినా తల్లి తండ్రి భయం ఉంటే అలా ఉండరు కదే. నీ కూతురు కూడా కాలేజీలో ఎవరో లవ్ చేస్తుందంట కదా, నిజమేనా? చిచ్చి అలా ఏం లేదు చెల్లి. మీ బావ వచ్చే టైం అయింది. మీ బావ గురించి తెలిసిందే కదా. వెళ్ళొస్తాను. ఇక్కడే ఉంటే నా పొరుగు మొత్తం తీసేస్తుంది దొంగ ముఖాలు. మరీ చెప్తుంది. నాన్న, మన పెదనాన్న వాళ్ళ అమ్మాయి పెళ్ళికి అందరం కలిసి వెళ్దామా? అందరం ఎందుకు? నువ్వు ఒకదాని వెళ్ళు, బస్సు ఫ్రీయేగా. అమ్మా, ఏంటి వీళ్ళలో మార్పు వచ్చినట్టుంది? ఏ నాన్న, నువ్వు కూడా వస్తావా? నేను రావడం కాదు, లాస్ట్ టైంలో ఆధార్ కార్డు ఈసారి మర్చిపోదాం చెప్పడానికి పిలిచాను. ఆ ఉగ్రవాదుల్లోనైనా మార్పు వస్తుందేమో కానీ నీ పిసరతనంలో మార్పు రాదురా. పెళ్ళామైనా ప్రైమ్ మినిస్టర్ అయినా నా దగ్గర ఒకటే సేవింగ్స్. అతనిలోనైనా మార్పు వస్తుంది కానీ వీళ్ళలో మాత్రం మార్పు రాదు. బర్త్డే షాపింగ్ అయిపోయిందా అమ్మా? నాన్న అయిపోయింది, జస్ట్ 50Kలో. అవునా, సరే సరే. నాన్న, ఏమ్మా? ఈ ఫోన్ ఓల్డ్ అయిపోయింది నాన్న. న్యూ మోడల్ వచ్చింది, కొనుక్కుంటా. నువ్వు హ్యాపీగా ఉంటానంటే ఏమైనా చేసుకోరా. నేనున్నన్ని రోజులు నీ ఫేస్లో స్మైల్ చూడాలనుకుంటున్నా, సాడ్ ఫేస్ చూడాలనుకోవట్లేదురా. లవ్ యూ డాడీ. అమ్ముంటే బాగుండనిపిస్తుంది. నాకు ఈ వయసులో వద్దులేరా. చిలిపి. పోరా, సిగ్గేస్తుంది. అవును, నీకు ఇష్టమైన చికెన్ వండానురా. ఎందుకు చేసావు నాన్న? నేను యూట్యూబ్లో చూసి చేస్తుండే కదా. మొన్న అలాగే చేసావు. 1 వీక్ లూజ్ మోషన్స్ అదల్లా. నా టాలెంట్ తొక్కేస్తున్నావు నాన్న. ఓడి అమ్మా, ఇప్పుడు కానీ నీ టాలెంట్ తొక్కైపోతే చికెన్తో కూడా జనాలను చంపేయచ్చు అనే ఎగ్జాంపుల్ నీ నుంచే మొదలవుతుంది. మొన్న నువ్వు వండిన చికెన్ అది తీసుకెళ్ళి కుక్కలకు పెట్టా, అది కూడా ఏదో విషం పెట్టినట్టు కక్కుని చచ్చిపోయినాయే. చూడు నాన్న. అమ్మా, చికెన్ ఇదిగో అమ్మా. నేను బయటికి వెళ్ళొస్తాను, ఈలో బాగా ఉండేవే. ఇంట్లో ముగ్గురుంటే 50 రూపాయలు చికెన్ తెచ్చావు. దీంట్లో అన్నీ కాళ్ళ ముక్కలే. ఇలాంటి కాళ్ళ ముక్కలు మీ నాన్న తెచ్చినా ఒక అర్థం ఉందిరా. ఆయనే బాగుంటే ఈ వయసులో ఈ బాధ్యతలు నా మీద ఎందుకు పడతాయి? తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, చిన్న వయసులో బాధ్యతలు బరువులు పెట్టకండి. వీళ్ళ కడుపున ఎందుకు పుట్టామరా అని ఆలోచన వస్తుంది. రే, నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేస్తావా? నేను అన్నాను తప్పేముందమ్మా? మధ్యతరగతి కుటుంబాల్లో నాన్ననేవాడు పునాది లాంటోడు. ఆ పునాదే పడిపోతే ఇల్లు కూలిపోద్ది మన ఇంటిలాగా. అయినా ఆయన వల్ల ఉపయోగం ఏముంది? ఊరి నిండా అప్పులు, వంటి నిండా తాగుడు వచ్చిన జబ్బులు తప్ప. నేను పోతున్నా.
నాన్న, అమ్మ కూడా ఇలానే వండుతుందా చికెన్? మీ అమ్మ చాలా బాగా వండుతుందిరా. నేను మిస్ అయిపోయాను నాన్న అమ్మ వండిన చికెన్. తినే అదృష్టం లేదనుకుంటా నాన్న మాకు. ఎవరైనా అమ్మ వంట తిని పెరుగుతారు. అమ్మ పిలుపుతో మాటలు మొదలు పెడతారు. నేను మాత్రం నాన్న పిలుపుతో, నాన్న వంటతో పెరిగాను. మా ఫ్రెండ్స్ అందరూ మా అమ్మ అలా చూసుకుంటుంది, ఇలా చూసుకుంటుంది, మాకు అవిప్పిస్తుంది, ఇవిప్పిస్తారు అని చెప్పినప్పుడు నా కళ్ళలో కన్నీళ్ళు ఆగవు నాన్న. నాకు కూడా అమ్మ ఉంటే బాగుండనిపిస్తుంది నాన్న. అయినా అమ్మకి నేను నవ్వితే ఇష్టమా, ఏడిస్తే ఇష్టమా నాన్న? నువ్వు నవ్వితేనే ఇష్టం నాన్న. నా కూతురు బంగారం అనేది. మరెందుకు నాన్న ఇలా దూరం ఉండి ఏడిపిస్తా ఉంది నన్ను? రే నాన్న, అలా అనకరా. నేను లేనా? మీ అమ్మ చనిపోయే ముందు ఒక మాట చెప్పింది. తను ఎప్పుడు ఏడిస్తే అప్పుడు నేను చనిపోయినట్టు, నువ్వు నవ్వితే తను బతికి మన చుట్టే ఉన్నట్టు చెప్పేది. ఇప్పుడు నువ్వు ఏడ్చి మళ్ళీ అమ్మని చంపేస్తావా? రాసి పెట్టుండాలి నాన్న అమ్మ చేతి వంట తినడం, నానున్నాడని ధైర్యంగా బ్రతకడం. నాకొక్కటే రాసి పెట్టుంది నాన్న. అయినా నువ్వు కూడా చాలా బాగుండవు నాన్న చికెన్. నాన్న బాగా వండుతాను నాకు కూడా తెలుసు. నువ్వు ఒక్కదానివే తినక నాకు కూడా కొంచెం పెట్టు. రేయ్, ముగ్గురికి కలిపి కేజీ తీసుకొచ్చాను రా, గొడవ పడొద్దురా. నాన్న వీడు ఇలా తినే లావైపోతున్నా నాన్న. అబ్బా నువ్వు చాలా సన్నగా ఉన్నావు కదా మరి. రేయ్ నేను ఈరోజు వదలను రా అసలు. వదలకు. అమ్మా ఆగరా, ఇప్పుడే స్నానం చేసుకొని వచ్చాను. వేగంగా రా అమ్మా, ఆకలేస్తుంది. దొరగారికి దొండకాయ బెండకాయ అయితే మాత్రం ఆకలేదు, అదే కానీ చికెన్ అయితే మాత్రం ఆకలేసేస్తుంది. అమ్మ చేతి వంట అంటే ఆకలికి కూడా ఆకలేస్తుందేమో అమ్మ. ఎవరైనా మందు పట్టించారా ఏంటి సెంటిమెంట్ డైలాగ్ వేస్తున్నావు? ఊరుకో అమ్మా, నిజం. అమ్మ చేతి వంట తినాలంటే అదృష్టం ఉండాలమ్మా. రాసి పెట్టి ఉండాలమ్మా అమ్మ చేతి వంట తినడం, నాన్నుండడం, ధైర్యంగా ఉండడం. నాకొకటి ఉంది, ఒకటి లేదు, అంతే. ఏమైందిరా నాన్న? కొంచెం తలనొప్పిగా ఉంది నాన్న. అవునా, రెస్ట్ తీసుకో నాన్న, జాగ్రత్త. ఎరా బా, ఎరా బావా, చెప్పురా. ఒరే బావా, రవిగడు పెళ్ళి ఉందరు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. వెళ్దాం పద. నేను రానే, బాగ్గాడు, డబ్బులు వేస్ట్. ఒరే డబ్బులు వేస్టా? ఒరే ఇంత పిసినర్ ఆలోచిస్తావు ఏట్రా? రేపు పొద్దున్న నీకు పెళ్ళి ఉందా, నీకు అర్థమవుతుందా? అప్పుడు ఎవడు రాడు. ఇప్పుడు మనం మనీని కంట్రోల్ చేయకపోతే మనీ ఏ మనల్ని కంట్రోల్ చేస్తుంది. నువ్వు కూడా వెళ్ళకు. రేయ్ నువ్వు రాకపోతే మానే, మన క్లాస్ గుంటలందరూ వస్తున్నారు. రవిగడు ఆర్మీ నుండి క్యాంటీన్ నుండి సరుకు తెప్పిస్తున్నాడు. నేను ఖచ్చితంగా వెళ్ళాలి ఆర్మీ సరుకు. నేను అసలు నాకు మనీయే ఇంపార్టెంట్. రేయ్ నీ అబ్బా ఎప్పుడు ఎలాగ భయపెడతావుట్రా? బావా ఇంట్లో పెళ్లి చూపులు చూస్తానరంట. అవును బావా, భయంగా కూడా ఉంది. ఎలాంటి అమ్మాయి వస్తుందో. సరే బావా, నీకు ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నావు నువ్వు? నాలాగా మనీ సేవ్ చేసే అమ్మాయి అయితే కావాలరా. సింగిల్గా ఉన్నావు కాబట్టి నీ లైఫ్ నీకు నచ్చినట్టు నడుస్తుంది. అదే పెళ్ళయిందనుకో అలా ఉండదు. అంత సీన్ లేదు.
ఈ సిరికి హస్బెండ్ రావాలి అంటే మినిమం శ్రీమంతుడై ఉండాలి. ఇంకోటి రోయ్, జీన్సులు పొట్టి పొట్టి బట్టలు వేయకూడదు. అతని రూల్స్ లోకి నన్ను లాగొద్దు. లైక్ ఆ డ్రెస్ అయ్యని ఈ డ్రెస్ అయ్యని అస్సలు చెప్పొద్దు. మొత్తానికి నీకు సేవింగ్ చేసే పార్ట్నర్ కావాలంటావు. ఆ, మనకు నచ్చినట్టు జరగాలంటే మన మనుషుల మధ్యలో బ్రతకాలి, లేకపోతే మనల్ని అర్థం చేసుకున్న మనుషుల మధ్య అయినా బతకాలి బావా. చూస్తాను నీకు నచ్చినట్టు ఆకాశంలో ఫ్లై చేస్తావో లేకపోతే తన ప్రిజన్లో పక్షిలాగా ఫ్లై చేస్తావో చూస్తాను. చూస్తాను నీ సేవింగ్ పార్ట్నర్ వస్తుందో లేదంటే నీ సేవింగ్ షేక్ చేసే పార్ట్నర్ వస్తుందో చూస్తాను. ఓకేలే, ఓకేనా? చూద్దాం. పద వెళ్దాం. తినేస్తాను ఫోన్లు అలాగా. హలో రావు గారు, సంగమేశ్ నువ్వా? నాన్న, అరే నాన్న, అమ్మ చెప్పిందా? ఏం చెప్పలేదు. రేపు అమ్మాయి తరపున వాళ్ళు పెళ్లి చూపులకు వస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? ఆయన ఎవరిని అడిగి చేస్తున్నారు? వాళ్ళు మన దగ్గర వాళ్ళేరా. ఫోటో పెట్టారు చూడు. సరే, నేను చూస్తాను, వెళ్ళు. ఉమ్, ఉమ్. ఏరా ఇదిగో టెంటలు తెస్తాను మాగు. ఈ రాంబాబు కూడా ఒకడు మందు తినేస్తున్నాడు రా టెంటలు మూసే ముందే. పద పద పద. అన్ని అరేంజ్మెంట్స్ అవుతున్నాయండి. అంతా బాగుంది. పైన అంతా అరేంజ్ చేసామండి. ఓకే అండి. వెయిట్ చేస్తున్నాం, అందరం వెయిట్ చేస్తాం. రే నాన్న, ఉమ్, ఉమ్, ఉమ్. రే పెద్ద మనుషులు వచ్చారు, వాళ్ళకి మర్యాద చేయాలి నాన్న. సరే, వాళ్ళు తాగితే తాగారు, నువ్వు తాగమాక. అసలే ఈరోజు ఇంట్లో ఫంక్షన్ ఉంది. సరే, వాళ్ళు ఎదురు చూస్తున్నారు, కాస్త చూడ. సరే వెళ్ళు. ఓకే ఓకే, వచ్చేసి. అమ్మాయి ఏం చేస్తుంది? ప్రజెంట్ అయితే వాళ్ళ నాన్న మనీని ఖర్చు చేస్తుంది, మరి మ్యారేజ్ అయితే హస్బెండ్ మనీని ఖర్చు చేస్తుంది. ఓ, ఖాళీగా ఉందా? మరి అబ్బాయి ఏం చేస్తాడు? పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే మంచి శాలరీ వస్తుంది. కంపెనీ పెద్దదే, ఉద్యోగం మాత్రం చిన్నది. మాయా కొంచెం మంచిగా మాట్లాడు. ఇంతకీ ఆ కంపెనీ ఏంటి? పెద్ద కంపెనీ. పెళ్లి కొడుకు ఏం మాట్లాడ్డా? ఏదోటి అడుగు బాబు. 1000 ఫోన్పే చేస్తాను, క్యాష్ ఇస్తారా? ఇది కిరాణా షాప్ కాదు బాబు, పెళ్లి చూపులు.
మీ నెంబర్ చెప్పండి. ఇంతకీ అమ్మాయికి వంటొచ్చా? మొబైల్ డేటా వాడడం తప్ప ఇంకేం రాదు దీనికి. ఓకేలే, మనం తర్వాత మాట్లాడదాం. పిల్లలు ఇష్టాలు మాట్లాడుకుంటారు, వాళ్ళు సపరేట్గా పంపించండి. సరే అమ్మా, నువ్వు వెళ్ళి మాట్లాడు. నువ్వు కూడా వెళ్ళి నాన్న. ఛాన్స్ వచ్చింది ఇప్పుడు. ఇదేమైనా లైబ్రరీ అనుకుంటున్నావా? అంత సైలెంట్గా అయ్యో. ఉన్నావు. అది కాదండి, నాకు అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలియదు. మాకు అదే పని ఇంకా. అవును, మీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్ క్రికెట్, వాచింగ్ మూవీస్, రీడింగ్ బుక్స్. చెప్పు, ఇంకా చెప్పు. రైటింగ్ స్టోరీస్ అని. నువ్వేమైనా ఇంటర్వ్యూకి వచ్చావనుకుంటున్నావా? మీ డ్రెస్ చాలా బాగుంది. ఏంటి ఏమన్నావు? ఈ డ్రెస్లో మీరు చాలా అందంగా ఉన్నారంటున్నా. థ్యాంక్స్. మీ డ్రెస్ కూడా బాగుంది. ఏదో చెప్పాలని చెప్తున్నారు కదా. నాకు వంట రాదు. ఫ్రీగా ఉంటే నేనే కుక్ చేస్తా, లేదా స్విగ్గీలో ఆర్డర్ చేస్తా. మనీ సేవ్ చేయడంలో ఫస్ట్ ప్లేస్ నీదే అంటగా. ఇష్టమైన వాళ్ళ కోసం సేవ్ చేస్తా, నీకోసం విత్డ్రా చేస్తా. నాకు లగ్జరీగా ఉండడం ఇష్టం. నేను ఇష్టపడే వాళ్ళని లగ్జరీగా చూసుకోవడం నాకు కూడా ఇష్టమే. నేను మనీని సేవ్ చేస్తా, ప్రేమని కాదు. అలా చూస్తావేంటి? రాత్రి చందమామని చూడడానికి టెర్రస్ పైకి వెళ్ళాల్సిన అవసరం లేదు. నిన్ను పెళ్లి చేసుకుంటే ఇంట్లోనే చూడొచ్చుగా. ఇప్పుడు చందమామ అంటావు, పెళ్ళయ్యాక చుక్కలు చూపిస్తానంటావు. ఒక్క నిమిషం. ఓకే బా, వచ్చేస్తాను. అమ్మా, ఇన్స్టాగ్రామ్ ఐడి ఏమని ఇస్తావా? హలో. తిన్నావా మరి? అక్క, బావనా? బావతో ఫోన్లో 2 రోజుల్లో పెళ్ళి, మొత్తం కథ వేరున్నదక్క. ఇంకేంటి? హలో బావా. నాన్న వచ్చాడు, మళ్ళీ చేసి. ఎవరమ్మా? అబ్బాయా? ఎలా ఉన్నాడు అబ్బాయి? అబ్బాయిలానే ఉన్నాడు కదా డాడీ. ఏ అబ్బాయి కదా? రేయ్, నోరు మోయిరా. నువ్వు చెప్పమ్మా. డిఫరెంట్గా ఉన్నాడు, బట్ నిజాయితీగా ఉన్నాడు డాడీ. నీకు నచ్చాడా? సరే అయితే. ఒక్కటే
అయిపోయింది పో, బావతో ఫోన్లో మాట్లాడుకోపో. బావా బావా పెళ్ళంటే చాలా ఖర్చు ఉంటుంది ఎట్రా? చాలా ఖర్చు ఉంటుంది బావా. భోజనాలు, లైటింగు, మందు ఇలాంటివి చాలా ఖర్చులు ఉంటాయి బావా. అప్పుడు అనిపిస్తుంది మనకి ఎంతమంది చుట్టాలు ఉన్నారా అనేసి. అందరూ వచ్చి చిన్నప్పుడు ఎప్పుడో చూసాం, ఎంత పెద్దలు అయిపోయారా అన్నట్టు అడుగుతారు అందరూ వచ్చి. బావా భోజనాలు అన్న క్యాంటీన్లో చెప్తే ఎలా ఉంటుందంటావు? అన్నా క్యాంటీన్ బావా, ఇంకెందుకు బావా, అన్నా క్యాంటీన్ ముందు స్టే చేసి ఇదే రిసెప్షన్ అని చెప్పి, ఆటోలో పాటలు వేసి డీజే ఇదేరా గెందుకోండి అని చెప్పి. పెళ్ళికి పిలుస్తున్నావా అన్నదానికి పిలుస్తున్నావురా? బావా నువ్వు ఇలా సేవింగ్ చేస్తే నీకు వచ్చే పెళ్ళానికి నువ్వు మొగుడు అవ్వవు బావా, ఆడిటర్ అవుతావు. పోనీ ఎవరి క్యారేజ్ వాళ్ళని తెచ్చుకోమంటే వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళే తిన్నట్టుంటుంది కదా. బా పెళ్ళికే పిలుస్తున్నావు కదా, పొలం పనులు పిలుస్తున్నావురా? ఎవరి క్యారేజాలు తెచ్చుకోవడం ఏట్రా బావా? సేవింగ్స్కి అవార్డే కానీ ఇస్తే కళ్ళు మూసుకొని నీకే ఇచ్చేస్తారా. బావా అవార్డుకి మనీ ఏమైనా ఇస్తారా? ఇది పట్టుకో, అవార్డు మనీ ఇస్తారా? ఆ మనీ అంతా నువ్వే దాచుకో. ఇక అబ్బా ఛే, ఒరే బాల్ అందుకుంటారా నాకు? ఏంట్రా ఏమైంది? డాడీ అలా ఉన్నారు. ఇప్పటి నుండి కాదక్క, ఉదయం నుండి అలానే ఉన్నారు. ఎందుకు ఏమైందని? నీకు పెళ్ళి అవుతుంది కదక్క. మీకు ఇష్టం లేకపోతే వద్దులే నాన్న, చేసుకోను, మీతోనే ఉండిపోతాను. మీకు ఓకేనా? కొంచెం హ్యాపీగా ఉండండి నాన్న. మీరు ఇలా ఉంటే నాకు నచ్చడం లేదు. నీకు 2 ఏళ్ళు ఉన్నప్పుడు మీ అమ్మ దూరం అయింది, ఇప్పుడు నువ్వు కూడా దూరం అవుతున్నావు. రేపటి నుంచి నీ మాటలు వినపడవు, ఇంట్లో నీ పట్టెల శబ్దం వినపడదు, నీ నవ్వులు వినపడవు. అసలేంటి ఈ ఆడపిల్ల జీవితం? కన్నింట్లో బతుకు మొదలుపెట్టి కట్టుకున్నోడి ఇంట్లో బతుకు సాగిస్తారు. ఇలాంటి రూల్స్ ఎవరు పెట్టారేమో కానీ వాడికి నిజంగా ఆడపిల్ల పుట్టుండదు. ఆడపిల్ల లేని ఇల్లు అనాథమ్మ. ఎంత అలంకరణ చేసినా అందంగా కనిపించదు. పెళ్ళి ఆడపిల్లకి కొత్త కుటుంబం పరిచయం చేస్తుంది, కన్న కుటుంబాన్ని దూరం చేస్తుంది. ఇదేం రూలో? బాధపడకు నాన్న, మీకు ఇష్టం లేకపోతే చెప్పు. నాన్న అలా కాదురా, అక్కడికి వెళ్ళాక నువ్వు మంచిగా ఉండాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, సర్దుకుపోవాలి. ఏ అవసరం వచ్చినా ఈ నాన్న ఉన్నాడని మర్చిపోకు, సరేనా? నాన్న మీ కూతురు రాణి ఎక్కడున్నా రాణిలా ఉంటుంది. రేపంది నాన్నని బాగా చూసుకో. సరే మేడం. వేగంగా ఇంటికి వచ్చేసేయ్. జామకాయలు జామ చెట్టు కాస్తాయి, జామకాయలు జామకాయలు. రేవా ఏరా బావా, కొత్త పెళ్ళి కొడుక రెడీ అయిపోను. వేటి సంగతి? కార్డులు పంచడానికి వెళ్దాం దారా. కార్డులకా? ఎప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నావు? ఇప్పుడే చేతేరా నువ్వు. కార్డులు పంచడానికి రావాలరా నేను? నాకు కొన్ని కండిషన్లు ఉన్నాయి, అవి ఒప్పుకుంటే కార్డులు పంచడానికి వస్తాను, లేకపోతే లేదు. ఏమంటావు? లేకపోతే లేదు. చెప్పు. తెల్లవారు 9:30 రవ్వ దోశ, రవ్వ ఉప్మా విత్ కూల్ డ్రింక్.
సమయం 10:30. మళ్ళీ ఇంకో కూల్ డ్రింక్, అది అయిపోతే ఇది స్పేర్గా ఉంచడానికి. మళ్ళీ మధ్యాహ్నం 12:30 బిర్యానీ విత్ థమ్స్అప్, కూల్ థమ్స్అప్. ఓకే, మళ్ళీ అది అయిపోయిన తర్వాత 2:30కి ఒక సిగరెట్టు, ఒక టీ, ఒక సమోసా. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు సమయం 9:30 ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్, నూడిల్స్, ఏ పీస్ ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్, ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్, ఒక సిగరెట్టు. చాలా ఎక్కువ అయిపోయాయి. ఇవే నా కండిషన్లు. నీకు ఓకే అంటే చెప్పు. అసలే నాకు బోల్డ్ పనులు ఉన్నాయి. అసలే మా సత్య అక్కడ వెయిట్ చేస్తుంది. నా పెళ్లి బడ్జెట్ కన్నా నీ బడ్జెటే ఎక్కువ ఉంది కదరా. మానేరా, నాకు అసలే బోల్డ్ పనులు ఉన్నాయి, నీకు అర్థం కావట్లేదు. అసలే మా సత్య అక్కడ వెయిట్ చేస్తుంది, రత్తాలో వెయిట్ చేస్తుంది. నీకు వద్దంటే చెప్పు, నేను వెళ్ళిపోతాను. నీ ఇష్టమే, ఒకసారి ఆలోచించుకో బాగా. ఓకే కదా? పదరా బావా. ఒరే బావా, నీ అమ్మ పూమా చెప్పులు, బంగారం చైను, ఏదో వింత మార్పు. ఎంత బా చెప్పులు? నా గురించి తెలుసు కదరా, 150 అంతే. నీ అబ్బా, కొంచెం సర్లే, update పద. చేయాలి. రే, ఇంకా ఎంతసేపు రా? కానివ్వండి తొందరగా. నేను పే చేస్తాను. రే బావా, ఇట్రా. ఒరే అర్జెంట్ రా బాబు, ఇట్రాయే. ఒక్క నిమిషం. అదే మన రవిగౌడ్ను జాన్ కూడా వచ్చారు కదా, వాళ్ళు మందు అడుగుతున్నారా మళ్ళీ. అరే రాత్రి నుండి తాగుతున్నారు కదరా, ఇప్పుడేంట్రా? ఒరే పెళ్ళి అన్నక తప్పదురా, ఆ ఇవ్వాల్సిందే. సరే వాటిని పంపించు నాకు, మర్చిపోద్దు. వాళ్ళకి 2 బీర్లు ఇచ్చేసి మనం 3 దొబ్బేయాలి. పెళ్ళి కొడుకుది డామ్ గుండాలా, అల్లాడి అలా అయిపోయిందంటారు అప్పుడే. గోరని పట కావలసినంత తాగరా. అల్లుడు వంట అదిరిపోవాలా. ఎవరిది పెళ్ళి? మాట రాకూడదు. తాగుతావా అక్క చెప్పా. నైట్కే జామ్ వదిలా. రే మామ, మొత్తానికి మన రాజుగడికి పెళ్ళి అయిపోతుందిరా. ఆడి పెళ్ళికి పార్టీ కూడా ఇస్తాడు మనకి మామ. కానీ నచ్చినాడు తాగండి మామ. ఆడికి నేను ఎంత నేను అడుగు, ఓకేనా? ఏమంటావు మామ? అదంతా పర్లేదు మావా. ఆ కత్తిలాంటి ఫిగర్ ఆడికి ఎలా పడిందంటో. నీ అబ్బా, ఆడికి పెడితే నీకేరా. ఫిగర్ గురించి మనకెందుకు మామ, పార్టీ ఇచ్చాడు, ఎంజాయ్ చేద్దాం మామ. అవన్నీ వదిలేండి కానీ, పార్టీ ముందు చెడదొప్పదు కానీ ఆడి గిఫ్ట్ ఏం కొంటాం చెప్పండి రా మామ. తలో 100 వేసుకుని ఒక గడియారం కొనేద్దాం రా. ఇప్పుడు కూడా గడియారం అంటావు ఏంట్రా బాబు? గడియారం అంటారు ఏంట్రా గిఫ్ట్? ఆడింత మంది ఇస్తుంటే ఇంకా నచ్చినంత తొందర బాబు తాగడానికి. లేదా రాధాకృష్ణ బొమ్మ కొనేద్దాం రా. ఏటే ఎందుకురా 150 దండుగా? రా, నాకు ఇంకో 3 బీర్లు కావాలరా, తెప్పిరా. రే ఆడి పిస్తున్నారు రా, వీటితో సరిపెట్టుకోవాలి కానీ ఆడ ఇంకేమిస్తాడు? రా, నీకు నా గురించి తెలుసు కదరా, ఎంత అయినా స్టడీగా ఉంటాను నేను. తెప్పి నువ్వు బీరు బాబు, ముందు నువ్వు తాగరా నాయన.
నవీను కాదు, ఎక్కడ నీళ్ళ ట్యాంక్ దగ్గర ఉన్నావా? ముందుకురా రాజు కూడా పెళ్లి పేరు కనిపిస్తుంది చూడు. అటు నుంచి రైట్ తీసుకో, లోపలికి వచ్చి కలం దగ్గర ఆ సొదగడ బాగుంది, నాన్న కూడా పిలిచిమని అలాగా పక్కన ఉన్నారు. సొత కూడా ఉన్నా నీ పక్కన. సరే సరే, స్టఫ్ ఎట్లేదు అన్నట్టు. రాజు కూడా ఫోన్ చేయ ఒకసారి. అరే బానా, అర్జెంట్ టఫ్ తీసుకురారా, బీర్లు ఎక్కువైపోయి టఫ్ లేదు. ఫాస్ట్గా సొదగాన్ని కూడా తీసుకొచ్చి ఫాస్ట్గా తొందరగా రా. టఫ్ వచ్చేస్తుందిరా. ఓకే సీర్స్ చేయండి రా, సీర్స్. బాగున్నారా అక్క? పిల్లలు రాలేదా? బాగున్నారా? పాపని తీసుకుని రాలేదా? సరే తినండి, బాగా వడ్డించండి అందరికీ. కొడుకు పెళ్ళి. అవా అక్క బాగున్నావు నువ్వు చూడ్డానికి. థ్యాంక్స్. అందుకే నేను పెట్టుకున్నా. భలే జోకులేసును. నీకంటేనా? వేసుకున్న రీఛార్జ్కి న్యాయం చేయాలనిపిస్తుంది. నెంబర్ ఇస్తావా మరి? మా అమ్మ చూస్తుంది, తర్వాత ఇస్తాను. భోజనాలు ఎలా ఉన్నాయక్క? అసలేం బాగాలేదే వంటలు. నీకేమనిపించిందే? నాకు మాత్రం నచ్చేటి. అవునా? వీళ్ళేంట్రా బాబు. అరే బా, ఫస్ట్ వెళ్ళి నాన్న పొరపోతుంది. ఎంతమ్మా? 60 రూపాయల. మీ పేరు? రాజు 200 ఇచ్చి. పేరు? రాము. వాటర్ పనిపోతే ఇచ్చి. జాగ్రత్తమ్మా. ఏదున్నా నాన్న ఉన్నాడని మర్చిపోకు. అల్లుడు
అమ్మాయి జాగ్రత్త. బాయ్రా, నువ్వు రారా. ఇంతమంది వచ్చారు, ఒకటి తీసుకురాలేదు. మళ్ళీ సేవ్ వస్తుంది. ఫోన్ చేశారు, మీరు కూడా ఫోన్ చేశారు. హలో నాన్న, నన్ను మాటలు రాని అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారా? అయ్యో, నాకు మాటలు వచ్చండి. అయ్యో సారీ అండి, మాట్లాడకపోతే మాటలు రావనుకున్నా. నాకు అమ్మాయిలతో మాట్లాడడం కొంచెం సిగ్గండి. మరి అబ్బాయినే పెళ్లి చేసుకోవాల్సింది. అయినా రూమ్లో ఏదో స్మెల్ వస్తుందేంటి? ఓ అదా, కలర్ రౌండ్లో వేసానండి. రూమ్ స్ప్రే కెమికల్ కదా. ఈ శారీలో చాలా అందంగా ఉన్నారండి. ఈ ఒక్క డైలాగ్ ప్రిపేర్ అయ్యావా? మొన్న పెళ్లి చూపులో కూడా ఇదే చెప్పావు. పోనీ తిన్నారా అండి? అయితే నా నెంబర్ ఉందా? ఆ, వాట్సాప్లో మెసేజ్ చెయ్యు, నేను వేరే రూమ్కి వెళ్ళిపోతా. ఆ, అయినా నా కుక్క వస్తుంది, ఇన్వర్టర్ లేదా? పోనీ శారీ తీసేయండి, చల్లగా ఉంటుంది. తెలివితేటలు ఉపయోగించకు. ఏంటత్తయ్య, ఏం చేస్తున్నారు? ఏట్రా బావా, మొఖం వెలిగిపోతుందిరా. సిగ్గుపడుతుండు బావా. ఏయ్, చిన్ననాటి కోరికలన్నీ తీరిపోయినట్టేనా? చిన్నప్పుడు బిల్లా సినిమా చూసుకుని అనుష్క అలా చూసుకుని ఉండిపోయేవాడివి. ఇప్పుడు నీ లైఫ్లో ఒక అనుష్క వచ్చింది. అవన్నీ పర్సనల్స్ రావడం చెప్తాడా? బావా, పర్సనల్స్ చెప్పుకోవాలరా, మన ఇద్దరం ఫ్రెండ్స్ రా బాబు. మనం కాకపోతే ఇంకెవడు చెప్పుకుంటాడు? హలో, నేను కట్టేస్తానన్నా, నేను పే చేసిస్తాను. టీ తీసుకోమ్మా. మన ఆడవాళ్ళ జీవితాలు అంతే అమ్మా. అలవాటైన మనుషుల దగ్గర నుంచి అలవాటు చేసుకోవాలి అనే మనుషుల మధ్యలో బ్రతుకుతాం. పెళ్లికి ముందు కన్నవాళ్ల దగ్గర పిల్లలుగా పెరుగుతాం. పెళ్ళయ్యాక కట్టుకున్న భర్త దగ్గర బ్రతుకుతాం. తర్వాత పిల్లలు. ఇదే జీవితం. కనడానికి వండడానికి మాత్రమే బ్రతుకుతాం. పోనీ సొంతంగా ఏదైనా పని చేసుకుందామంటే బరి తెగించిందే అంటారు. ఇంట్లో పని చేసుకుని బ్రతుకుదామంటే ఇది దీనికి తప్ప దేనికి పనికిరాదంటారు. మన ఆనందాలు సరదాలు అన్నీ కన్నవాళ్ల దగ్గరే ఆగిపోతాయి. మనం పుట్టినప్పుడు ఏం నేర్చుకున్నామో అంటే
మనం పురిటినొప్పులతో పుట్టి మనం ఎలా పురిటినొప్పులు భరించాలో నేర్చుకున్నాము. ఇవేవి మనసులో పెట్టుకోకమ్మా. ఇలా చూడు, కూర ఎలా ఉందో చెప్పు. పెళ్ళి కాదు కానీ చాలా ఖర్చు అయిపోయింది. రావు గారి దగ్గర కొంత అప్పు కూడా తీసుకున్నా. అవునా? ఇవేం జీవితాలు బా. అప్పు లేకుండా ఫంక్షన్ చేసుకోలేము, అప్పు చేస్తే ఆనందంగా ఉండలేము. మా అమ్మ చిన్నప్పటి నుండి కష్టపడుతుంది. అమ్మ ఎంత ఉంది అంటే 50,000 ఉన్నాయి అంటుంది. మళ్ళీ ప్రతిరోజు పనికి వెళ్తుంది. మనం ఏం మిడిల్ క్లాస్ లైఫ్లు రా బావా. ఎంత కష్టపడినా 3 పూటలు తినడానికే సరిపోద్ది. మరి ఏం చేస్తాను చెప్పు. మాట్లాడు. ఒక నిమిషం బా. మాట్లాడు. వస్తున్నా ఇంటికి వస్తున్నా. చాలా బాగుంది అత్తయ్య. అమ్మ వండితే ఇలానే ఉంటుందేమో. నిన్ను అమ్మ అని ఒకసారి పిలవచ్చా అత్తయ్య? పిలవరా తల్లి. అమ్మా, నీకు వంటొచ్చా అమ్మా? అత్తయ్య చాలా బాగా వండుతాను. అయితే రేపు ఒకసారి చెయ్యమ్మా. ఏంటి అత్త కోడళ్ళ ముచ్చట్లు? రేపు నా కోడల చేతి వంట తినబోతున్నాను. అబ్బో, మాకు లేదా అదృష్టం? అందరికీ ఉంది. చేర్సరా బావా. సంగమేశ్వరుడు కనబడ్డాడ్రా? వాళ్ళ అమ్మాయిని అంతలా తిడితే తొక్కొస్తాడా వాడు? ఆ సంగమేశ్వరుడు కూతురుకు మాత్రం ఏదో రోజు గెలిగేస్తాను రా బావా, ఖచ్చితంగా. ఏంట్రా బావ తెల్లారండి మీ ఫ్యామిలీ అందరం మొంతలాడుకొని కనబడతాను రా. మీ చెల్లి యూట్యూబ్లో చూసి వెరైటీ కూర ఏదో వండిందిరా, తెల్లారుండి వెళ్తూనే ఉన్నాం. రమా, అక్క ఏడ్ చేస్తున్నావే? ఏడ్ చేయలేదు అక్క, ఇదిగో దంచుతున్నాను. అవునే అక్క, నీకో విషయం తెలుసా? చెప్పే చెల్లి. ఆ రాజుగాడి భార్య ఏం బాగోదంట. అవునా? నీకో విషయం చెప్పనా? ఆ రాజుగూడ బెల్లానికి సోకులు పిచ్చి ఎక్కువ అంట. సరిపోయింది, వాడు సేవింగ్స్ పిచ్చి, దీని సోకులు పిచ్చి. అలే చెప్పేవే చెల్లి. భోజనాలు ఏంటి అలా పెట్టారు? భోజనాలా? నిన్న అక్కొచ్చి మాకంట ఎవరూ బాగా పెళ్లి చేయలేరని టెక్కు దొబ్బింది. అయినా భోజనాలు ఏమీ బాలేదు. బాగోకుండా నువ్వు రాత్రికి ఇప్పుడు తెచ్చేసుకున్నావా? ఏదో లేవే, రాత్రికో కొంచెం పొద్దునకో కొంచెం తెచ్చుకున్నాను. ఈడెంతేసా? ఈడా నా పెళ్ళికి 50 రూపాయలు వేసింది. అందులో 10 రూపాయలు కలిపి 60 రూపాయలు వేసాను. నువ్వెంత వేసావు సెల్లే? ఎంతో వేసాను లేవే, మీ బావ వస్తాడు, వెళ్తాను. అవునా? ఏమీ సరిగ్గా చెప్పదు, ఒక్కడు కూడా తిన్నంగా చెప్పదు. హలో సార్, నాకు ఈ డ్రెస్ ఎలా ఉంది? చాలా బాగుంది, తీసుకో. నీకు ఓకేనా? నీకు నచ్చితే నాకు ఓకే. 3K ఉంది, పర్వాలేదా? 3,000. ఓకే, ఆర్డర్ చేసుకో, నేను పే చేస్తా. డ్రెస్ 3,000. సార్, నువ్వు ఆర్డర్ చేసిన డ్రెస్ ఎలా ఉంది? చాలా బాగుంది, కానీ నువ్వు ఇలా సార్ అని స్కూల్ టీచర్లా పిలవకు, నాకేదోలా ఉంది. కొంచెం బావా అని ముద్దుగా పిలవచ్చు కదా. అలా పిలవాలంటే టైం రావాలి. నన్ను బయటకు తీసుకొని వెళ్ళొచ్చు కదా. డ్యూటీ ఉంది నాకు. నా కోసం లీవ్ పెట్టలేవా? సరే, సార్కి కాల్ చేసి లీవ్ అడుగుతానులే. సార్, ఒక 2 days లీవ్ కావాలి సార్, ప్లీజ్ సార్. సార్ 2 days చాలు సార్. థ్యాంక్ యూ సార్. Oh
సాగిపోదాం ఒకటి ఇద్దరం ఇలా కలిసి చేద్దాం ఒకటి ప్రేమ ప్రయాణం నువ్వే నా రాణివి నేనే నీ రాజుని ఈ జన్మలో కాలమే ఆగిపోయేలా ప్రేమించుకుందాం ప్రేమ అసూయ పడేలా ప్రేమించుకుందాం ఈ మూడు ముళ్ళు బంధంతో 7 అడుగులు పెళ్లి ప్రయాణంతో నువ్వే నా రాణివి నేనే నీ రాజుని ఈ జన్మలో ఈ జన్మలో ఈ జన్మలో నా గుండె చప్పుడు నువ్వేలే నీ ఊపిరి నమలే ఇద్దరు ప్రాణం ఒక్కొక్కటిలే నువ్వే నా రాణివి నేనే నీ రాజుని ఈ జన్మలో ఈ జన్మలో ఈ జన్మలో ఈ జన్మలో కొన్న లాటరీ టికెట్టు ఈ జన్మలో నిన్ను గెలుచుకున్నా నువ్వే నా తాజ్ మహల్వి నువ్వే నా కోహినూర్వి ఈ జన్మలో ఈ జన్మలో తననానే తానే తననానే తననానే తానే తననానే ఏంటి మేడం ఏం చేస్తున్నారు? సేమియా బిర్యానీ ఆ? సేమియా బిర్యానీ సేమియా బిర్యానీయా? లాస్ట్ టైం యూట్యూబ్లో వీడియో చూసి ఏదో చేసావు. పొద్దున్నుండి రాత్రి దాకా లైన్కి వెళ్ళాం అందరం.
3 రోజులు హాస్పిటల్లో ఉన్నాం. ఈసారేమవుద్దో. సేమియా బిర్యానీగా చాలా బాగుంటుంది. ఈరోజు ఒక్కనే బలవాలన్నమాట. ట్యాబ్లెట్లు ఉన్నాయో లేవో మళ్ళీ 3 రోజులకు తెచ్చుకోవాలి. ఏమైంది మేడం అలా ఉన్నారు? కొంచెం తలనొప్పిగా ఉంది, టాబ్లెట్స్ తీసుకొస్తారా? తీసుకొని వస్తాం. వెన్నెలైనా చీకటైనా చేరువైనా జంపరమే బంపర్. రే బా ఎప్పుడొచ్చావురా? ఇప్పుడే. చెల్లేదే? ఆ శారదక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉందిరా. ఆడవాళ్ళందరూ మాట్లాడుతుంటే వదిలేసి వచ్చా. అయిపోయిందిరా బా, నీ బతుకు అయిపోయింది. ఏరా నీ పెళ్లి జీవితంలో గొడవలు మొదలైనట్లే. ఏమవుతుంది బావా? బావా, నలుగురు మగవాళ్ళు కలిస్తే ఇంట్లో గొడవలు మర్చిపోవడానికి. అదే నలుగురు ఆడవాళ్ళు కలిశారు అనుకో, ఏదో ఒక ఇంట్లో పుల్లబెట్టేస్తారా బావా. బావా, మన మగవాళ్ళు డ్యూటీలకి పనులకి వెళ్ళిపోయిన తర్వాత, ఆడవాళ్ళు ఇంట్లో అంత పనులన్నీ చక్కబెట్టిన తర్వాత అసలు ఏం చేస్తారో నీకు తెలుసా? అసలే నువ్వు మా చెల్లిని TV9 శారద దగ్గర పంపించు. అది ఊహించిన దానికన్నా ఎక్కువ సోలు చెప్పేద్ది. అది నమ్మట్లేదు కదా నువ్వు? ఒకసారి అటు చూడు బావా. బాగున్నావమ్మా, చాలా చక్కగా ఉన్నావు. మీ ఆయన ఎలా చూసుకుంటున్నాడు? పర్లేదక్క, బాగానే చూసుకుంటున్నాడు. వాడా ఉట్టి పిసినారోడు, వాడేం చూసుకుంటాడు? ఆ అమ్మాయి చెప్పుకోలేకపోతుంది. అలా ఏం లేదక్క, బాగానే చూసుకుంటున్నాడు. అయినా తల్లినే చూసుకోలేనాడు, పిల్లాన్ని ఎలా చూసుకుంటాడు? అందుకే ఇంతవరకు అమ్మాయి రాలేదు. అప్పుడు వచ్చిన అమ్మాయి కూడా. అవన్నీ ఇప్పుడు ఎందుకు? ఏమైందక్క? ఇప్పుడు మా ఆయన బంగారం తాడు చేపించాడు, మీ ఆయన చేపిస్తాడో లేదో. అయినా నాకెందుకులే అమ్మా, మీ బావ గురించి తెలిసిందే కదా. చెల్లి, మీ బావ వచ్చే టైం అయింది, వెళ్ళొస్తాను మరి. వెళ్ళు. అది బావా జరుగుతుంది. ఇది చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే బావా. నెట్ అయినా కొన్నిసార్లు సిగ్నల్ లేకుండా అయిపోద్దేమో కానీ వీళ్ళు పుల్లలు పెట్టడం మాత్రం ఆగదు బావ. నీకెన్ని నెట్వర్క్లు కానీ దానికి పనికిరావు, పుల్లలు పెడతానే ఉంటారు. బావా, వాళ్ళ గొప్పతనం ఏంటో తెలుసా నీకు? నలుగురు కూర్చోండ్రు అనుకో, వాళ్ళలో నాలుగు అస్సలు పడదు. న్యూస్కి న్యూస్ పేపర్కి దొరకని న్యూస్ కూడా వాళ్ళ దగ్గర దొరికిపోద్ది. సింపుల్ దొరికిపోద్ది. మొత్తం ఊర్లో ఏ న్యూస్ కావాలన్నా వాళ్ళ దగ్గర దొరికింది. దాన్ని చూసావా? దానికి ఉన్నంత పొగరు ఊర్లో ఎవ్వరికీ ఉండదు. వాళ్ళ ఆయన్ని నోటుకొచ్చిన మాటలు అంటుంది, ప్రతి ఇంట్లో గొడవలు పెడుతుంది. నువ్వు మనసులో ఏం పెట్టుకోకమ్మా. మా ఆయన ఎలాంటి వాడక్క? ఫ్రెండ్స్తో ఎక్కువ తిరుగుతాడు, వాళ్ళకి ఎక్కువ ఖర్చు పెడతాడు. ఆ లోకేష్ గడే ఎక్కువ. ఇంతకు ముందు ఇది అమ్మాయితో గొడవైందన్నారు, ఏంటదక్క? అవన్నీ ఇప్పుడు ఎందుకులే అమ్మా. నేను నీళ్లు పడతాను, కొలాయి వచ్చినట్టుంది. బా ఏంట్రా వీళ్ళు ఇంత డేంజర్గా ఉన్నారు? నువ్వు ఇంటికి వెళ్ళి, నీకు స్టార్ట్ అవుద్ది. త్వరలో మనం ఇద్దరం కూడా ఇడిపోవచ్చు బావా, చెప్పలే. అదంతా జరగదు బావా. చూద్దాం. చూడేదో ఫోన్ వచ్చినట్టుంది. ఫోన్ వచ్చిందా బావా? ఆడోళ్ళు ధైర్యం ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడ తిరిగి వచ్చినా రాత్రి అయ్యేసరికి వాళ్ళ కొంగు చుట్టే తిరుగుతామని వాళ్ళ ధైర్యం బావా. నీకెన్ని ఎలా తెలుసు బావా? బావా, పెళ్ళైతే అన్నీ తెలిసిపోతాయిరా, అన్నీ తెలిసిపోతాయి. ఏంటి చెప్పు. ఒకసారి అర్జెంటుగా ఇంటికి రండి. బావా వెళ్ళు వెళ్ళు, పిలుస్తుంది వెళ్ళు.
ఎందుకు ఊరికే అన్నిసార్లు కాల్ చేస్తున్నావు? నేను డ్రెస్ ఆర్డర్ పెట్టుకుంటా. మళ్ళీ ఆర్డరా? మొన్నే కదా పెట్టుకున్నావు. అయినా ఈ మధ్య నువ్వు మనీ ఎక్కువ వేస్ట్ చేస్తున్నావు. ఓకేలే సారీ పెట్టుకోను. అయినా నాకెందుకు ఖర్చు పెడతావులే, నీ ఫ్రెండ్కి మీ బావకైతే ఖర్చు పెడతావు. అయినా నీ లైఫ్లో మనీ వేస్ట్ వాడి వల్లే. వాడితో తిరగకు, నాకు ఇష్టం లేదు. వాడితో తిరిగితే నీకేంటి ప్రాబ్లం? వాడు నా లైఫ్లో నీకన్నా ముందు నుండి ఉన్నాడు. మరి వాన్నే పెళ్లి చేసుకో, నేనెందుకు? నీకేం డ్రెస్ ఆర్డర్ పెట్టాలి అంతేనా? ఈ టాపిక్ ఎంతటితో వదిలి. పక్కింట్లో వాళ్ళకి వాళ్ళ హస్బెండ్స్ అన్ని కొంటున్నారు, నువ్వు ఒక డ్రెస్కి ఇలా అయిపోతున్నావు. శారదక్క వాళ్ళ హస్బెండ్ అయితే గోల్డ్ చైన్ కొన్నాడు, నువ్వు ఉన్నావు. అయినా నాకు అవసరం లేదులే. నాకదే కావాలి, నీతో ఎందుకుంటా? మేడం ఒక ముద్దు ఇవ్వచ్చు కదా? కోపం ఎందుకులే, ఒక ముద్దు ఇవ్వచ్చు కదా? అయితే నాకు గోల్డ్ చైన్ కొనియ్యు. నువ్వు వ్యాపారం చేస్తున్నావు లేదా సంసారం చేస్తున్నావే? ఏదో ఒకటి కొనిస్తే గానీ ఏది అని అంటావు. నిన్ను మొగుణ్ణే. నీకు కావాలంటే కొను. సరే కొంటానులే. మేడం మీకు సర్ప్రైజ్ ఉంది. ఏంటది? కళ్ళు మూసుకో. థ్యాంక్ యూ. మేడం ఏమైంది? కొంచెం తలనొప్పిగా ఉంది. సరే టాబ్లెట్ తీసుకొని వస్తావు. రేవా నువ్వు చెప్పినట్టే ఆ లేడీస్ మీటింగ్ అయ్యాక ఇంట్లో ఖర్చులు పెరిగిపోయాయి, గొడవలు పెరిగిపోయాయి. ఆఖరికి నీతో కూడా మాట్లాడుతుంటుంది. అది గుర్తు చేయకు మళ్ళీ. నీకెలా తెలుసురా? క్రికెట్ ఆడదామని ఇంటికి వచ్చాను. అయినా గతాన్ని గుర్తు చేయకు బావా. అవేమైనా అవార్డా గుర్తు తెచ్చుకోవడానికి? మింగులు మర్చిపోవడం మంచిది. అయినా మ్యారేజ్ అనేది బావా నెట్ఫ్లిక్స్లో సిరీస్ లాంటిది బావా. అటు రొమాంటిక్ ఉంటాయి, అటు హారర్ సిరీస్లో ఉంటాయి. నాకు ఆల్రెడీ థ్రిల్లర్ సిరీస్ రెడీ అయిపోయింది. నీ బతుకు అయిపోయింది. మా చెల్లి చేసే షాపింగ్లకి ఆ అమెజాన్ వాడు డెలివరీ బాయ్స్ని పెంచుకుంటూ వెళ్తాడు. బా ఇంకోటి చెప్పాలి, వాళ్ళ తమ్ముడు వస్తాడంట. వాడి కోరికలు ఎలా ఉంటాయో. వాడు చూస్తే టిఫిన్ షాప్ అంతా వాడు ఒక్కడే తినేవాళ్ళలా ఉంటాడు. ముగ్గురు బుల్రాజులు కలిస్తే ఆడొక్కడే బుల్రాజులా ఉంటాడు. అయిపోయిందిరా బావా, ఆడు కూడా నీకు ఈఎంఐ లాంటివాడే. రేపటి నుంచి నీకు ఉంటుంది. అక్క, ఒరే పంది, ఎలా ఉన్నావురా? బాగున్నా అక్క, నువ్వెలా ఉన్నావు? బాగున్నారా? నాన్నెలా ఉన్నారు? నువ్వెలా ఉన్నావు? నాన్న నీకు పెళ్ళైనప్పటి నుంచి నాన్న చాలా దిగులుగా ఉంటున్నాడు అక్క. ఎందుకో తెలీదు, నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా సడన్గా మూడ్ ఆఫ్ అయిపోతున్నాడు. అవును, బావ, అత్తయ్య, మామయ్య వాళ్ళు ఎక్కడున్నారు? మీ బావ డ్యూటీకి వెళ్ళారు, అత్తయ్య మామయ్య పొలం పనులకు వెళ్ళారా. అవునా,
నాకు ఫుల్ ఆకలి అవుతుంది అక్క. ఇంట్లో కూడా ఏం లేవురా. ఉండు మీ బావ కాల్ చేస్తే ఏమని చెప్తా. హలో, మా తమ్ముడు వచ్చాడు, బిర్యానీ తీసుకురా. ఓకేనా? ఓకే అక్క. ఎరా బామ్మర్ది, ఎలా ఉన్నావు? బాగున్నాను బావా. ఆ చేతిలో కవరిస్తే ఇంకా బాగుంటా. తిన్నా తిను. తిన్నా తిను, బాగా చిక్కిపోయాడు. తిను. బావా బాత్రూమ్ అర్జెంట్ అవుతుంది బావా. బావా బావా చెప్పరా. అదే చెప్పా మరిది. అదే ఆ అమ్మాయి ఎక్కడుంటది బావా? ఏ అమ్మాయి బామ్మరిది? అదే బావా నీ పిల్ల డాన్స్ చేసింది చూడు, ఆ అమ్మాయి బావా. ఎందుకు బామ్మరిది? ఊరికే చిన్నగా తెలుసుకుందామని బావా. ఆ పిల్ల 10th క్లాస్ బామ్మరిది. ఎగ్జామ్స్కి హాస్టల్కి పోయింది. హాస్టల్కి వెళ్ళిందా? ఇంకా నాకు ఏడేం పని బావా. దా ఇంటికి వచ్చి ఆ మిగిలిపోయిన బిర్యానీ తినేసాయి. ఎలా ఉన్నాడో చూడప్పుడు. పొట్టలేదు ఏం లేదు. నాకు పిజ్జా కావాలి. పిజ్జానా? ఉండు మీ బావ కాల్ చేసి చెప్తా. ఓకే. హలో, వచ్చేటప్పుడు పిజ్జా తీసుకొనిరా. ఎస్ ఎస్ ఓకే చెప్పాడు మీ బావ. ఓకే. తిను, నువ్వు తిను, చిక్కిపోతున్నావు. బావా ఒరే నాన్న, నోరు చేదుగా ఉంది, పకోడీ ఏమైనా తెస్తావా? అయినా నేను వేపాకి ఇవ్వడమ్మా తినమన్నాడు. అయినా డబ్బులేమా, ఇంట్లో అన్నం కూర ఉందిగా, తినే. అయినా మాకెందుకులే తెస్తావు? తల్లికి నీరు, పెళ్ళానికి మిల్క్ షేకులు తాగించే రోజుల్లో ఉన్నాం. పెళ్ళాల తమ్ముళ్ళకి బిర్యానీలు, కన్న తల్లికి మాత్రం పకోడీకి దిక్కులేదు. అయినా నా తలరాతలే. మొగుడు చూస్తే తాగుబోతు, కొడుకేమో పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. నీ పకోడీ కోసం తలరాతల వరకు ఎందుకులే అమ్మా, పకోడీయేగా చేస్తాను. అడిగితే గాని దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నాను దేవుడా. అయినా ఏం చేస్తావు, నా తలరాతలే. ఎవరినన్నా ఏం లాభం? అమ్మా మహానటి, పకోడీయేగా తెస్తాను, తిను. అవునే అక్క, నీకు విషయం తెలుసా? ఏంటే? ఆ పిసినారు రాజుగాడు ఉన్నాడు కదా, అమ్మకి చీర కొండు, తాడు కొండు. అవునా? పెళ్ళంకు మాత్రం చీరలు తాడులు అన్నీ కొంటాడు. నిజమే చెల్లి, బాగా చెప్పేవే. అయినా ఈ రోజుల్లో తల్లిదండ్రులు చూడరు గాని పెళ్ళాలు మాత్రం పెంచుతారు. వస్తుంది వస్తుంది.
అయినా అందరి గురించి మాట్లాడుకుంటే మనకేమొస్తుంది? నిజమేనే చెల్లి. అలాంటి బుద్ధులే మనకుంటే ఎప్పుడో చెడిపోయేవాళ్ళం. నిజమే చెల్లి, భలే చెప్పావే. ఉండమ్మా, మీ మరిది గారు వచ్చే టైం అయింది. ఆయన గురించి నీకు తెలుసు కదా. నిజమే, ఆయన గురించి నాకెందుకు తెలీదు. వెళ్ళు వెళ్ళు. అయినా నా తలరాత ఏం చేస్తాం? నవమాసాలు మోస్తే తల్లి కనీసం ఇన్ని సంవత్సరాల్లో 100 రూపాయలు పెట్టి ఒక చీర కొన్నాడా? వీడి పెళ్ళానికేమో పట్టు చీరలు, తాళ్ళు, బావమరిదికేమో బిర్యానీలు. బీరువా నిండా పెళ్ళానికి చీరలు, కనీసం తల్లికి ఒక చీర కొన్నాడా? నేను ముందే చెప్పాను, ఇలాంటి పిసనారోళ్ళందరూ పెళ్ళం కిందే బతుకుతారని. అమ్మా ఏమైందమ్మా ఇప్పుడు? తన ఇంటే బాగోదే. చూసావా, ఇప్పుడు కూడా నీ పెళ్ళాన్ని వెనకేసుకునే మాట్లాడుతున్నా. నీకేం కావాలమ్మా? చీరే కదా కొనాలి, కొంటాను. కొన్నావులే, వెళ్ళు. అమ్మా చీరలు అంటావా? కొంటాను రాయే. అన్నా ఆగనా, నీ ఇష్టం వచ్చిన చీరలు వచ్చాయి. ఏంటి చీరెంత? చీరలు 1000 రూపాయలమ్మా. 1000 రూపాయలా? నిన్న మా చెల్లి కొన్నది 100 రూపాయలకి. 1000 రూపాయలు చెప్తున్నావు. ఈ చీర ఎంతండి? అదా 1000 రూపాయలమ్మా. అక్క ఇది బాగుంది కదే. అక్క ఈ చీర ఎంతో అడుగక్క. అమ్మా చీరలకు నచ్చాడే. ఇది రకాలు పెట్టే ఉంటాయండి. మరిది 650. అవునా? 100 రూపాయలకి ఇస్తావేటి? చాలు నువ్వు కొన్ని బేరం అడక్క. మరి చాలే, మా ఊర్లోనైతే 50 రూపాయలకి వస్తుంది. మంచి బేరం. అమ్మావు, మేము కొన్నాం. నువ్వు కొనలేవు అసలు పలక. ఇదెంత? ఎవరైతే 750. ఇది 950. అవునా? ఇదే రేట్లు చెప్పేస్తున్నావు. కొనలే వెళ్ళమ్మా, చాలా బేరమ్మా. ఏంటి మేము చీరలు కొనలేదా, కట్టలేదా? చీర ఎంత కొన్నానో తెలిసేటి? 50 రూపాయలకు కొన్నాను. ఈ చీర ఎంత అండి? అది 1000 రూపాయలే. ఏం బేరం? కొన్ని బేరం కట్టు కాదా? అలాగే బేరం కట్టు అడక్క. మరి నువ్వు ఆగ్రా బాబు, నా బేరం పోతుంది. అవునరా, బేరం చాలా బాగుంది అక్క. ఒరే నాన్న, ఈ చీర తీసుకోనా? తీసుకో అమ్మా. మరి ఇది తీసుకో అమ్మా. ఇది కూడా తీసుకో అమ్మా. ఈ చీర ఎంత అండి? అది 650 అండి. ఇదెంత అండి? 1000 రూపాయలండి. ఈ చీర తీసుకో అక్క. ఇచ్చే రేట్ చెప్పు నాన్న. ఈ చీర తీసుకోనా? తీసుకో అమ్మా, తీసుకో. అమ్మ కొనేది లేదు, మొత్తం ఇప్పేస్తాను రేట్ అమ్మా. అది ఈ చీర ఎంత అండి? అది 850 అండి. 750 ఇస్తాను, తీసుకోండి.
మాత్రం చేత భార్యని విడిచిపెట్టేస్తానని పురుషుడు అనొచ్చా? అనకూడదు. అసలు ఆడదానికి పెద్ద శిక్ష ఏమిటి అంటే భర్త మనసులో స్థానం నుంచి జారిపోతూ ఉండడమే. అంతకన్నా శిక్ష ఏమీ లేదు. ఏమైందిరా బావా? మీ చెల్లి గురించి తెలిసిందే కదా బావ, ఎప్పుడు చూసినా మనీ మనీ అంటుంది. నీకు విషయం చెప్పాలా? మీ అక్క నన్ను ఎందుకు వదిలేసిందో తెలుసా? అందరూ నా నోటిదోల వల్ల అని అంటారు. మీ అక్క నన్ను వదిలేసింది నా నోటిదోల వల్ల కాదు బావా, మా ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ లేకపోవడమే. సేమ్ మీ ఇద్దరి లైఫ్ కూడా అలానే ఉంది. నువ్వు అనుకుంటున్నావు మీ ఇద్దరు గొడవల కారణం మనీ అని. మనీ కాదు బావ, అండర్స్టాండింగ్ లేకపోవడమే. గొడవలు మనుషులు దూరం చేస్తాయి అంటారు బావా, కానీ మనం అర్థం చేసుకుంటే అవే దగ్గర చేస్తాయి బావా. గొడవలో ఇద్దరూ గెలవాలనుకోవడం మాత్రం మూర్ఖత్వమే బావా. ఎవరు తగ్గుతారనే విషయం మీదే ప్రేమ ఆధారపడి ఉంటుంది బావా. మనకిష్టమైన వస్తువులను డబ్బుతో కొనుక్కోవచ్చు, కానీ మనకిష్టమైన మనుషులు మాత్రం స్వారీతోనే గెలవగలం బావా. స్వార్థంతో అసూయతో మనిషిని దూరం చేసుకోవడం కంటే ఇష్టమున్నప్పుడు స్వారీతో మనిషిని దగ్గర చేసుకోవడం మంచిది కదా బావా. బావా ఒకటి చెప్తా విను. పెళ్ళి అనేది క్రికెట్ లాంటిది బావా. ఇద్దరూ బ్యాటింగ్ చేస్తానంటే అవ్వదు. ఒకరు బౌలింగ్ ఇంకొకరు బ్యాటింగ్ చేస్తేనే మ్యాచ్ అవుద్ది. అలానే పెళ్లి జీవితంలో కూడా అంతే బావా. ఇద్దరు గొడవ పడితే అవ్వదు, ఎవరో ఒకరు తగ్గాలి. ఇంకా నీ ఇష్టం రా బావా. నాకు తెలిసింది నేను చెప్పాను, నువ్వే అర్థం చేసుకో. దా నేను పడుకుంటాను. చెల్లి, అక్క వచ్చేసావా? ఆ రమ ఏంటమ్మా అలాడదాయి? ఏం చేసిందే? ఫంక్షన్కి వెళ్తాను చెల్లి, ఒకసారి నీ బంగారం తాడు ఇవ్వే అని అడిగాను. ఉంచుకొని లేదనిసింది. కుళ్ళు మొక్కుంది, సొల్లు కొబ్బుర్లన్నీ చెప్తుంది. మళ్ళీ నీకేమైనా కావాలంటే అడగక్క అంటది. ఆ చైనట్టు మోసుకెళ్ళిపోతామా? అయినా నీకుంది కదక్క. నాదెందుకులే చెల్లి, పోతే మళ్ళీ ఇబ్బంది. మీ బావ గురించి తెలిసిందే కదా. ఈసారి కొలల దగ్గర నీళ్ళు పడడానికి వస్తుంది కదా, అప్పుడు చెప్తాను దాని సంగతి. చెల్లి, నీకో విషయం తెలుసా? ఏటక్క? ఆ రాజుగాడు అలా ఆవిడి మళ్ళీ కొట్టుకున్నారంట. మొన్నే పెళ్ళయింది కదే. అయినా ఈ కాలం పిల్లలకి కాపురాలు చేయడం అంటే ఏమనుకుంటున్నారో. పెళ్ళాలకి ఒళ్ళు బరువులు, మూడ్లకేంచో బాధ్యతలు లేవు. అయినా ఈ పిసినారోడి దగ్గర ఎవరు ఉంటారే? నీళ్ళు నిండుకొని వెళ్తాను ఎల్లైతే.
మనసా దూరం దూరం ఇద్దరు మనుషులు మనస్సులు దూరం మనసా నీకు ఇది న్యాయమా అలిగిన మనస్సు నలిగిన మనస్సు చెప్పవా మనసా తప్పు ఎవరిది ఈ ప్రయాణంలో మనసా ఇది నీకు న్యాయం అలిగి అలిసిపోయావా మనసా చెప్పి విసిగిపోయావా మనసా మాటల్లో గెలిచిన మనసుల్లో ఓడిపోయే ఈ ప్రేమ ప్రయాణంలో మూడు ముళ్ళు 7 అడుగులు ప్రయాణంలో దూరమైనే ఈ జంట ఏమౌన యుద్ధంలో ఎవరుది తప్పో ఎవరిది ఒప్పో ఈ యుద్ధంలో న్యాయం చెప్పవా మనసా ఒరే నాన్న ఇప్పుడే పెదనాన్న ఫోన్ చేశారు. అక్క పెళ్ళికి నేను నాన్న రేపు వెళ్తున్నాం. 3 రోజుల వరకు రాము. ఎప్పట్లాగే అమ్మాయితో గొడవ పడకుండా జాగ్రత్తగా ఉండండి, సరేనా? సరే అమ్మా. మన పక్కింటి వాళ్ళు కారు కొన్నారు, మనం కూడా కొందాం. నేను కొనలేను. ఇప్పటికే సంపాదనకు మించి అప్పులు చేసి చాలా కొన్నాను. నన్నేం అడక్కు. నాకు కావాలి, నువ్వేం చేస్తావో కావాలి తెలియదు. అంటే నీ మనీతో నువ్వు కొనుక్కో. మరి నువ్వెందుకున్నావు? నీ కోరికలు అసలు ఆకాశంలో ఉన్నాయి. నీ మొగుడి సంపాదన భూమి మీద ఉంది. అయినా నీ ఖర్చులు మన లైఫ్ని రిస్క్లో పెడుతున్నా అంటే నాకు అవసరం లేదు. ఇదిగో ఈ భయమే మన ప్రేమను చంపేస్తుంది. నీకు మనీ వాల్యూ తెలియదు. నీకు ఎమోషన్ వాల్యూ తెలీదు. ఎప్పుడు చూసినా సేవింగ్స్ సేవింగ్స్ అంటా ఉంటావు. అయినా లగ్జరీ వస్తువులు మన స్టేటస్ని చూపిస్తాయేమో కానీ సేవింగ్స్ అనేవి మనకు సెక్యూర్ని ఇస్తాయి. అయినా నువ్వు నన్ను కూడా నీ సేవింగ్స్ రూల్స్ లో ఒక సేవింగ్ రూల్ లా చూస్తున్నావు. అయినా నీకు కావాల్సిన వైఫ్ కాదు, సేవింగ్స్ పార్ట్నర్. నీకు కావాల్సిన హస్బెండ్ కాదు, ఏటీఎం కార్డు కావాలి. మనం లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి వచ్చాం, అకౌంట్ లో బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి కాదు. వస్తువులు అనేవి ఆఫర్ చూసుకొనకూడదు, అవసరం చూసుకొనాలి. భార్యాభర్తలు అనే వాళ్ళు అర్థం చేసుకొని బతకాలి, అంతేకాని బయట వాళ్ళ మాటలని అపార్థం చేసుకొని బతకూడదు. అయినా లైఫ్ అంటే భయం ఉండాలి, అప్పుడే లైఫ్లో ఫ్యూచర్ సెక్యూర్గా ఉంటుంది. ఫియర్ వల్ల లైఫ్ లో హ్యాపీనెస్ పోకూడదు. అయినా తల్లిదండ్రులు భర్తల సంపాదన మీద బతికి నీలాంటి ఆడవాళ్ళకేం తెలుస్తుంది?
జీవితంలో రూపాయి సంపాదించడం ఖర్చు పెట్టడం ఎంత కష్టమో. ఏమన్నావు? నువ్వు నాకొద్దు. నిన్ను చూస్తేనే అసహ్యమేస్తుంది. నీతో ఒక్క క్షణం కూడా బ్రతకలేను. నాకు కూడా అదే కావాలి. ఒకసారి తిరిగిరా అని అడగలేను, ఒకసారి చూసిపో అని చెప్పలేను. ఏంటి బావా ఈ మధ్యన ఫుల్ బిజీ అయిపోతున్నారా? బుల్రాజుని భూమి మీద దింపడానికి ప్లాన్ వేస్తున్నావు ఏంటి? రాత్రి అయితే చాలు తలుపులు మూసేస్తానరా. అదేం లేదు బా. అయినా మూసిన తలుపుల వెనకాల సంసారమే కాదురా, సమస్యలు కూడా ఉంటాయి. సరదాలైతే నలుగురు మధ్యలో పంచుకోవచ్చు, కానీ సమస్యలు కదరా, బయటికి చెప్పుకోవడానికి కూడా మనసు ఒప్పుకోదు. దాంట్లో మగాడి సమస్యలు అస్సలు నలుగురికి చెప్పుకోకూడదు, పెళ్ళయ్యాక అస్సలు చెప్పుకోకూడదు. ఎలా ఉన్నావురా తల్లి? బాగానే ఉన్నానన్నా. ఏమైందిరా ఈ టైంలో కాల్ చేసావు? కొంచెం తలనొప్పిగా ఉంది. నువ్వు తమ్ముడు ఎలా ఉన్నారు నాన్న? బాగున్నావమ్మా. టాబ్లెట్లు వేసుకున్నావా? అల్లుడు అత్తమామ బాగున్నారా? మీ అల్లుడు బయటికి వెళ్ళారు. అత్తయ్య మామయ్య వాళ్ళు పెళ్ళికెళ్ళారు. 3 days రారంట. అమ్మా, అల్లుడు బాగానే చూసుకుంటున్నాడా? పర్వాలేదు, బాగానే చూసుకుంటున్నాడు. కానీ అందరూ బాగా చూసుకోవడానికి పిల్లలకు తల్లిదండ్రులు కాదు కదా. బాగానే చూసుకుంటున్నారు, కానీ మనకు నచ్చినట్టు చూసుకోరు కదా. అడగకుండా అన్ని ఇవ్వడానికి మీకులాగా నాన్న కాదు కదా. తాళి కట్టిన మొగుడు కదా నాన్న. ఖర్చు పెట్టాలంటే కారణం కావాలి. మగాడు మనిషి కాదారా? వాడికి సమస్యలు ఉండవా? ఏడిస్తే పిరికోడంటారు, నవ్వితే బాధ్యత లేదంటారు, సంపాదించకపోతే దేనికి నీ బతుకు అంటారు. పెళ్ళికి ముందు పేరెంట్స్కి భారం అయిపోతాం, పెళ్ళయ్యాక పెళ్ళానికి భారం అయిపోతాం, పిల్లలు పుట్టాక పిల్లలకు భారం అయిపోతాం, సంపాదించకపోతే పోషించకపోతే. రే బావ, అసలు ఏమవుతుందిరా మీ ఇద్దరి మధ్యలో? ప్రతిసారి గొడవ పడుతూనే ఉంటారు. అసలు ఏమవుతుంది చెప్పు? తనది రంగుల లోకం బావా, నాది రూల్స్ లోకం. ఈరోజు బతకాలని తను, రేపటి రోజు ఎలా ఉంటుందో అని బతికేను నేను. బా, మనం 150 రూపాయలు పెట్టి బిర్యానీ కొన్నాం అనుకో, మహా అయితే ఏం చేస్తాం? 20 రూపాయలు పెట్టి థమ్స్అప్ కొని తాగుతాం. అదే తనని బయటికి తీసుకెళ్తే 1 నెల శాలరీ అయిపోద్ది బా. ఏడవాలంటే తుడిచే చేతులు లేవని ఏడవలేకపోతున్నా నాన్న. ఒక్కసారి నిన్ను గట్టిగా పట్టుకొని ఏడుస్తాను, కన్నీళ్ళు తుడుస్తావా నాన్నా? నన్ను అర్థం చేసుకుంటే బాగుండు బావ అని ఎప్పుడూ అనిపిస్తుందిరా. ఎప్పుడూ అపార్థం చేసుకుంటూనే ఉంటుందిరా. ఇద్దరం దగ్గరే ఉండి దూరంగా బతికితే ఎలా ఉంటుందో తెలుసారా? నీకు అర్థం కాదు బా, నరకం అనుభవిస్తున్నా. తన కోసమే కదరా నేను సేవ్ చేస్తుంది. ఇప్పుడు ఎవడో కారు కొన్నాడంట, మనం కొనాలంటది. తల్లి ఏమైందిరా? ఎందుకు నాన్న ఎంత అడిగితే అంత ఇచ్చేలా పెంచావు? పెద్దయ్యాక నీకు పెళ్ళవుతుంది, అక్కడ మీకు నచ్చినట్టు ఉంటే అవ్వదు అని చెప్పి ఎందుకు పెంచలేదు నాన్న? మరి అలాంటప్పుడు డివోర్స్ ఇచ్చేవచ్చు కదా బావా. కలిసి కష్టంగా ఉండే బదులు దూరమై నచ్చినట్టు బతకండి రా బావా. అర్థం చేసుకునే మనిషి ఉంటే
ఇల్లు అందంగానే ఉంటుంది బావా. డివోర్స్ ఇచ్చా. డివోర్స్ చేయడం ఎంతసేపు బావా? మనల్ని నమ్ముకొని వచ్చిన ఆడపిల్ల బావా. కష్టపెడుతుందని వదిలేస్తే కట్టిన తాలికి ఏం విలువ ఉంటుంది బావా? ఏమైందిరా? అల్లుడు ఏమైనా అన్నాడా? ఏం లేదులే నాన్న, నేను పడుకుంటా. బాయ్. హలో, తల్లి లేని పిల్ల బావా. వాళ్ళ నాన్న ఎంతో గారాభంగా పెంచారు. నన్ను ఒక్కసారి అర్థం చేసుకుంటే చాలనుకుంటాను బావ. అన్నీ మారిపోతాయి. ఆ ఒక్క అవకాశం కోసం వెయిట్ చేస్తున్నా బావ. ఒకసారి తిరిగిరా అని అడగలేదు, ఒకసారి చూసిపో అని చెప్పలేదు. సిరి, సిరి, ఏమైంది సిరి? సిరి, అమ్మాయికి ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్కి 20 లక్షలు ఖర్చు అవుతుంది. అమ్మాయికి బ్రెయిన్లో ట్యూమర్ ఫామ్ అయింది. వీలైనంత తొందరగా అమ్మాయికి ఆపరేషన్ చేయించాలి, లేదంటే తను చనిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇంతకుముందు మీకు ఎప్పుడైనా తలనొప్పి ఉందని చెప్పిందా? కొంచెం తలనొప్పిగా ఉంది. కొంచెం తలనొప్పిగా ఉంది. కౌంటర్కి వెళ్ళి బిల్ పే చేసేయండి. ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. బావా, రే బావా, ఏమైందిరా? ఏమైంది చెప్పురా బావా. తన ప్రాణం విలువ 20 లక్షలంటారా బా? 20 లక్షలా? లేకపోతే చనిపోద్దంట్రా. వాళ్ళ నాన్న అడుగు బావా, అతనే ఇస్తాడు.
పెళ్ళయ్యాక కూడా నాన్ను చూసుకుంటే నాతో ఎందుకు బా పెళ్ళి? నా లైఫ్లోకి ఎందుకు బా తను? ఇది నా ప్రాబ్లం, నేనే సాల్వ్ చేసుకుంటా. రే బావా, అంత డబ్బులంటే ఎక్కడి నుంచి తెస్తాం రా? ఇంట్లో సేవ్ చేసుకున్న మనీ ఎంత కట్టేస్తాను బా. ఆ డబ్బులు నువ్వు ఇల్లు కట్టుకోవడం దాచుకున్న డబ్బులు రా. నేను తాళి కట్టిన అమ్మాయి లేకపోతే నేను కట్టించిన ఇంటికి అందం ఏముంటుందిరా? నేను ఇంటికి వెళ్ళి మనీ తెస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. రే బావా, కష్టాలనేవి క్యాలెండర్లో తేదీలు కావు, ఒకటి తర్వాత రెండు రావడానికి. ఎప్పుడు వస్తాయో ఎలా వస్తాయో మనకి తెలీదు. మేడం 10 లక్షలు ఉన్నాయి, రేపు మిగతా 10 లక్షలు తెచ్చేస్తాను. ఆపరేషన్ మొదలు పెట్టండి మేడం. అలా అవ్వదు సార్, ఇప్పుడే కట్టియాలి. మేడం మీ కాలు పట్టుకుంటాను మేడం, రేపు ఎలా అయినా సెట్ చేస్తాను మేడం. అలా అవ్వదండి, రూల్స్ ఒప్పుకోవు. మొత్తం అంతా ఇప్పుడే పే చేయాలి. మేడం ప్లీజ్ మేడం. ప్లీజ్ సార్ వెళ్ళండి. నా ప్రాణం నువ్వే సఖీ, జన్మ నీతో సఖీ. అరే బావా, అర్జెంటుగా మనీ కావాలరా. అరే కొంచెం మనీ ఉంటే అరేంజ్ చేయరా. అరే కొంచెం మనీ కావాలరా, అర్జెంట్ రా. అరే ప్లీజ్ రా బావా, కొంచెం మనీ ఉంటే చూడరా. అరే కొంచెం అర్జెంట్గా రా, అరే ప్లీజ్ రా, మళ్ళీ ఇచ్చేస్తాను. ఏం బావా, డబ్బులు సెట్ అవ్వట్లేదురా, ఎవరు రూపాయి ఇవ్వట్లేదు. బావా నీకు ఒక విషయం చెప్పాలరా. నువ్వేమనుకుంటావని చెప్పలేదు. చెల్లి ఆపరేషన్ కావాల్సిన ఖర్చు అంతా నాన్న హాస్పిటల్లో కట్టేశాడ్రా. అడిగితే ఎవరికి చెప్పొద్దు అన్నాడు. చెల్లి ఆపరేషన్ కూడా సక్సెస్ అయిపోయింది, చెల్లి సేఫ్గానే ఉంది. అయినా ఆయన వల్ల ఉపయోగం ఏముంది? ఊరి నిండా అప్పులు, వంటి నిండా తాగుడు వల్ల వచ్చిన జబ్బులు తప్ప. మరచాను నాన్న నీ ప్రేమని, మోసిన నీ భుజాలు విడిచాను. ఇన్నేళ్ళు భ్రమలో ఉన్నా నిన్ను దూరం పెట్టి ఓ నాన్న. ఓ నాన్న, కోసం మోసావు కళ్ళలో కన్నీళ్ళు, గుండెలో బరువు. ఎలా అయ్యా సాధ్యం నీకు ఇంత ప్రేమ మా మీద?
సఖియే నా ప్రాణం నువ్వే. మేడం ఎలా ఉంది? లవ్ యూ బావా. ఇన్ని రోజులు నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. అమ్మా నాన్నెక్కడే? మీ నాన్న తాగేసి మేడ మీద పడుకొని ఉన్నాడు, వెళ్ళి చూడు. నానా నానా సారీ నాన్న, మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడేమైందిరా? నా లైఫ్లో జరిగినట్టు నీ లైఫ్లో జరగకూడదు అనుకున్నాను. నువ్వు నన్ను దూరం పెట్టినట్టు నిన్నెవరు దూరం పెట్టకూడదని చేశానురా. అవసరానికి మించిన ఆపదొస్తే ఎవరేం చెయ్యలేవురా. ఆ రోజు నాకొచ్చింది, ఈరోజు నీకొచ్చింది. మనవి మధ్యతరగతి బతుకులరా. ప్రశాంతంగా బతకాలన్నా, ప్రశాంతంగా సావాలన్నా డబ్బుండాలిరా. రూపాయి సంపాదించినప్పుడు 100 రూపాయలు ఆపదొస్తే ఎవరేం చెయ్యలేవురా. ప్రాణాలు విడిచిపెట్టడం తప్ప. మనం మధ్యతరగతి మనుషులు. ఇంట్లో బ్రతికే బ్రతుకు కంటే కష్టాల్లో అప్పుల్లో బ్రతికే ఎక్కువరా. మన కలల కంటే కన్నీళ్ళే ఎక్కువ వస్తాయిరా. రే, నువ్వు నా కొడుకురా నాన్న. సారీ నాన్న, అర్థం చేసుకోలేని వయసులో అపార్థం చేసుకున్నా. దగ్గరగా ఉండాల్సిన రోజుల్లో దూరం చేసుకున్నా. ఊరుకో నాన్న, ఏడవకరా. తిన్నావురా నాన్న? లేదు నాన్న, తింటాను. నువ్వు పడుకో. ఒంట్లో ఎలా ఉందమ్మా? పర్వాలేదు అత్తయ్య. ఎక్కడికి వెళ్ళారు రాజుబావ ఇంకా మామయ్య? బయటకి ఎక్కడికో వెళ్ళారమ్మా. మామ అల్లుడు కలిసి చాలా రోజులైంది కదా. రాజును ఇన్ని రోజులు చాలా అపార్థం చేసుకున్న అత్తయ్య. రాజు చేసిన సాయం వల్ల అమ్మ కడుపులో మళ్ళీ పుట్టాననిపించింది. నువ్వే కాదమ్మా, రాజునెవరూ అర్థం చేసుకోరు. అందరూ అపార్థం చేసుకునేవాళ్లే. ఏ మనిషి అయినా ఎందుకిలా మారాడు అని అడిగితే కదా అర్థం చేసుకోవడానికి. కారణం లేకుండా ఏ మనిషి మారడు కదమ్మా. కారణం లేకుండా దేవదాస్ తాగుబోతు అవ్వలేదు. కారణం లేకుండా షాజహాన్ తాజ్మహల్ కట్టలేదు. మనిషిని అపార్థం చేసుకున్నంత ఈజీగా మనిషిని అర్థం చేసుకోరు కదమ్మా.
అందుకే ఈ మనస్పర్ధలు, కారణం లేని గొడవలు. అప్పుడు రాజుకి 8 ఏళ్ళు. వాళ్ళ తమ్ముడికి బాలేదు. హాస్పిటల్లో జాయిన్ చేశాం. డాక్టర్ గారు 5 లక్షలు అవుతాయని చెప్పారు. అప్పుడు మాకు తినడానికే సరిగ్గా లేదు. కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు, ఆరోగ్యం బాగులేదు. ఏదైనా డబ్బు ఉంటే సాయం చేయండి అన్నా. నాదరే ఆడుంటుంది రామారావు. కూలి పని చేసుకుంటున్నా, నాదరే మిగులుతుంది. కొడుకు బాగలేదు, హాస్పిటల్లో ఉన్నాడు. ఏదైనా సాయం చేయండి అమ్మా. లేవన్నయ్యా. అరే రాజు, కొడుకు ఆరోగ్యం బాగలేదు. ఏదైనా డబ్బులుంటే సాయం చేయరా. లేవన్నా, పిల్లలు చదువులకి అయిపోయాయి. రూపాయి కూడా లేదు అసలు. చూడరా కొంచెం. అతను అడిగింది సలహా కాదు కదమ్మా, సాయం. అందుకే ఎవరూ ఇవ్వలేదు. అవసరానికి మన అనుకునే మనుషులందరూ దూరం అయ్యారు. మన మధ్యతరగతి జీవితాలు ఎలాంటివి అంటే, ఇంత ఖర్చు పెడితే మనిషి బ్రతుకుతాడని తెలిసినా కూడా డబ్బు ఖర్చు పెట్టి బ్రతికించుకోలేని బ్రతుకులమ్మా మనవి. అప్పటినుంచి వాళ్ళ తమ్ముడు వాళ్ళ నాన్న వల్లే చనిపోయాడని కోపం. వాళ్ళ తమ్ముళ్ళ ఎవరూ అవ్వకూడదని అప్పటినుంచి వాడు ప్రతి రూపాయి సేవ్ చేస్తూనే ఉన్నాడు. అదే రూపాయి వాళ్ళ నాన్న సేవ్ చేస్తే వాళ్ళ తమ్ముడు బ్రతికేవాడని అనుకుంటున్నాడు. తన చేతిలో తన కొడుకు చనిపోయాడని వాళ్ళ నాన్న తాగుడికి బానిసయ్యాడు. చిన్నారి తండ్రి క్షమించురా ఈ తండ్రిని, బరువుగా ఉందిరా నాన్నను లేని నా ప్రాణం, నా చిన్నారి తండ్రి. వాడికి వాళ్ళ తమ్ముడంటే చాలా ఇష్టమమ్మా. మన మిడిల్ క్లాస్ లైఫ్లో కష్టాలు రూమ్ రెంట్ కట్టకుండా ఫ్రీగా ఉంటాయి. ఒక మనిషి మారడానికి బలమైన కారణం ఉంటుంది. వాడికి కొడుకు పుడితే వాడి తమ్ముడే పుట్టాడని వాడు అనుకుంటాడు. వాడు రాజమ్మ. వాడి రాజ్యంలో ఎవరికి కష్టం వచ్చినా తట్టుకోలేడు. వాడు కష్టపడినా పర్వాలేదు అనుకుంటాడు. అల్లుడు, కూర్చో కూర్చో కూర్చో. ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్లేదు నాన్న, మంచిగానే ఉంది. అల్లుడు, ఇంత జరిగినప్పుడు చెప్పాలి కదా. ఇది నా ప్రాబ్లం మావయ్య, నేనే చూసుకుంటా. సరే అమ్మా, జాగ్రత్త. అల్లుడు, ఇంకేంటి విశేషాలు? నా కూతురు ఏమైనా టార్చర్ చేస్తుందా? అయ్యో, అలా ఏం లేదు మావయ్య. అందరూ అనుకుంటారు నా కూతురికి సోకులు ఎక్కువని, తనకి సేవింగ్స్ గురించి తెలియదని, నేనేదో లగ్జరీ లైఫ్ ఇచ్చానని మీరందరూ అనుకుంటున్నారు. తన్ని బాధ పెట్టకుండా చూసుకోవాలని నేను అనుకున్నాను. తను చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయింది.
అమ్మ చనిపోయిందనే విషయం మర్చిపోయి తను హ్యాపీగా ఉండాలని తను ఏది అడిగితే అది ఇచ్చేవాడిని. ఒక బాధ మర్చిపోవాలంటే దానికి మించిన సంతోషం వస్తే గానీ ఆ బాధ మర్చిపోలేం. తను చెప్తే అర్థం చేసుకుంటుంది అల్లుడు. తను ఎలాంటి అమ్మాయి అంటే బంగారం విలువ బంగారానికి ఎలా తెలియదో తనకి తన విలువ తెలియదు. మనం చెప్తే అర్థం చేసుకుంటుంది. తనకి నేను అమ్మనివ్వలేను కానీ ఆనందాన్ని ఇవ్వగలను. తన ఆడపిల్ల అల్లుడు. అర్థం చేసుకుంటే అందంగా కనిపిస్తుంది. అదే అపార్థం చేసుకుంటే అసహ్యంగా కనిపిస్తుంది. ఏమైంది సిరి, ఎందుకు అలా ఉన్నావు? నువ్వు ఇప్పటి నుండి సేవింగ్స్ ఇంకా ఎక్కువ చేయాలి. ఎందుకు? మన లైఫ్లోకి ఇంకో సేవింగ్స్ పార్ట్నర్ రాబోతున్నాడు.